Hello friends, welcome back to Akira Diaries. Hope you all are doing well. So ఈరోజు సర్ప్రైజ్ గిఫ్ట్గా మా డాడీ నాకు రెడ్మీ 14C ఫోన్ గిఫ్ట్ చేశారు. సో దిస్ ఇస్ హౌ ఇట్ లుక్స్ and this video is about unboxing my new phone. I'm really excited. బాక్స్ క్యాప్ చాలా టైట్ ఉండే, నాకు తీయడానికి కొంచెం టైం పట్టింది. ఫోన్ కలర్ అయితే నాకు చాలా నచ్చింది, పర్పుల్ కలర్ ఉంది అండ్ సీ ద కలర్ అండ్ ద కెమెరా ఆల్సో లుక్స్ గుడ్. కెమెరా క్వాలిటీ చాలా బాగున్నట్టు అనిపిస్తుంది కెమెరా చూస్తే, అండ్ కలర్ కూడా చాలా నచ్చింది. సో స్విచ్ ఆఫ్ ఉండే, నేను ఆన్ చేసిన, కొంచెం టైం పట్టే వరకు నేను బ్యాటరీని అటాచ్ చేయాలి, అది వైర్, సో అది అటాచ్ చేశాను. దీనికి సపరేట్ బ్యాటరీ ఇచ్చారు, ఇంకా ఈ వైర్ కూడా. సో ఈ వైర్ నేను ఇప్పుడు బ్యాటరీకి అటాచ్ చేస్తాను. తర్వాత ఫోన్లో కొంచెం సెటప్ చేయాలి కదా, లాంగ్వేజ్ ఇంకా రీజియన్ అదంతా చూస్ చేయాలి. సెటప్ యూజింగ్ అనదర్ డివైస్. సిమ్ కార్డ్ ఏదో కదా, ఇంకా సిమ్ కార్డ్ తర్వాత చేసు వైఫై కనెక్ట్ చేసు. సో నెక్స్ట్ నేను నా ఫోన్ వైఫైకి కనెక్ట్ చేశాను. తర్వాత నేను నా ఫోన్ పిన్ పాస్వర్డ్ కూడా సెట్ చేశాను. ఫస్ట్ అయితే చాలా కన్ఫ్యూజన్ అయింది, పాస్వర్డ్ సెట్ చేయాలి, ప్యాటర్నా లేదా పిన్నా లేదా ఫింగర్ ప్రింట్ పెట్టాలా లేదా ఫేస్ లాకా. ఫైనల్గా నేను పిన్నే పెట్టుకున్నాను. తర్వాత నేను ఫోన్ సైజ్ అయితే డిఫాల్ట్ ఇస్తాను అన్నట్టు ఓకే అనిపించింది. అంటే లార్జ్ పెడితే చాలా ఎక్కువ సైజ్ చాలా ఎక్కువ అవుతుందని నేను డిఫాల్ట్ పెట్టాను. డిఫాల్ట్ ఈస్ ఫైన్, లైక్ ఐ కెన్ సీ క్లియర్లీ ఈవెన్ ఇఫ్ ఇట్ ఈస్ డిఫాల్ట్. సో నేను డిఫాల్టే ఉండనిచ్చిన, చేంజ్ చేయలేదు ఫోన్ సైజ్. నెక్స్ట్ వాల్పేపర్ అయితే నాకు చేంజ్ చేయాలనిపించింది. సో నేను వాల్పేపర్కి ఫస్ట్ నాకైతే ఇది నచ్చింది వాల్పేపర్. దాదాపు ఫ్లవర్ చూపించింది. సో ఓకే అనిపించింది, నచ్చింది.
చేస్తున్నాను ఇప్పుడు. సో ఫైనల్గా సెటప్ అయిపోయింది. సో ఇప్పుడు ఫోన్ ఇలా కొట్టుకుంది. దిస్ ఇస్ ది అవుట్లుక్. ఆల్రెడీ ఇప్పుడు ఇన్స్టాల్ యాప్స్ ఉన్నాయి, స్పాటిఫై, నెట్ఫ్లిక్స్, ఇంకా స్నాప్చాట్, ఇంకా కొన్ని గేమ్స్ కూడా ఆల్రెడీ ప్రీ ఇన్స్టాల్ ఉన్నాయి. ఇప్పుడు నేను కెమెరా క్వాలిటీ చూడాలనుకున్నాను. సో ఎందుకంటే నేను వీడియోస్ చేస్తుంటాను కదా, సో మెయిన్గా కొత్త ఫోన్ తీసుకోవడానికి రీజన్ ఇదే. ఇంకా ఇప్పుడు కొత్త ఫోన్ వచ్చింది కాబట్టి నాకు ఊకే ఇక వీడియోస్ చేయాలనిపిస్తుంది, ఇంట్రెస్ట్ పెరుగుతుంది. వీడియోస్ చేయాలి అని, పోస్ట్ చేయాలి అని, వీడియోస్ షూట్ చేయాలి ఎక్కువ అని. సో ఫస్ట్ ఫోటో నేను దేవుడిగా క్లిక్ చేశాను. సో చూడండి కెమెరా క్వాలిటీ ఎంత బాగుందో ఫోటోతోటే తెలుస్తుంది. కెమెరా క్వాలిటీ అయితే చాలా బాగుంది. నేను వీడియో తీద్దాం అనుకున్నాను కానీ వీడియో తీయలేదు, జస్ట్ ఇట్లా చూసాను ఇట్లా కొడుతుంది వీడియోని. తర్వాత ఇక్కడ కింద చాలా ఆప్షన్స్ ఉన్నాయి, టైం ల్యాప్స్, వీడియో, ఫోటో, పోర్ట్రేట్, ఇంకా నైట్, ఎస్ఆర్ఎంపి, ఇవన్నీ ఆప్షన్స్ ఉన్నాయి. టైం ల్యాప్స్ కూడా ఉంది. ఫ్లాష్ ఆన్ చేస్తాను. ఇక్కడ సెట్టింగ్స్ కూడా చూడండి. ఆస్పెక్ట్ రేషియో, ఫ్లాష్, గ్రిడ్ లైన్స్, టైమర్, టిల్ట్ షిఫ్ట్, టైమ్డ్ బర్స్ట్, వాటర్ మార్క్. So I'm thankful to my dad for buying me this and I really love this phone. And Redmi కంపెనీ కాబట్టి ఆబ్వియస్గా కెమెరా క్వాలిటీ చాలా బెటర్ ఉంటుంది. సో నేను కొత్త ఫోన్ బై చేయడానికి రీజన్ కూడా ఇదే, వీడియోస్ మంచిగా షూట్ చేయాలి, కెమెరా క్వాలిటీ బాగుండాలి అని. అండ్ డాడీ కూడా అలాంటి ఫోనే తెచ్చాడు కాబట్టి డాడ్స్ చాయిస్ ఇస్ ద బెస్ట్. అండ్ ఇప్పుడు ఈ ఫోన్లో కెమెరా క్వాలిటీ కూడా చాలా బాగుంది. సో నాకు మోటివేషన్ వస్తుంది ఇంకా వీడియోస్ పోస్ట్ చేయాలి, షూట్ చేయాలి, అప్లోడ్ చేయాలి అని. సో ప్లీజ్ కీప్ సపోర్టింగ్ మీ, లైక్ మై వీడియోస్, షేర్, and don't forget to subscribe this channel. Meet you in my next video. Until then,